హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్. ఈరోజు కస్తూరి పసుపు ఎలా తయారు చేయాలనే వీడియోని చూసేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోలో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం వల్ల నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలు అన్నీ వస్తాయి. ఇక్కడ నేను లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశానండి, పసుపుని తవ్వడం అనే వీడియోని. అది మా ఇంట్లో పండిన పసుపు అని. ఆ వీడియో లింక్ నేను ఎండ్ కార్డ్స్తో కానీ ఐట్ కార్డ్స్తో కానీ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ పసుపుని ఇప్పుడు నేను మొత్తము కూడా నీటిలో వేసి బాగా కడిగి ఒక టవల్ మీద ఆరబెట్టానండి. మొత్తం అంతా కూడా నీరంతా పోయేంత వరకు ఆరబెట్టిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఈ పసుపు అనేది నేను పైన తొక్కు అనేది తీయలేదండి. పైన తొక్కు తీయకపోయినా ఏం పర్లేదు, దీన్ని మన ఇంట్లోనే వాష్ చేసుకున్నాం కాబట్టి. ఇది నేను కస్తూరి పసుపుని తయారు చేయడానికి కాబట్టి నేను ఇంకా పైన ఉండే స్కిన్ అనేది తీయట్లేదు. ఇప్పుడు దీన్ని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నేను ఎక్కువ పసుపు అయితే లేదండి, చాలా తక్కువగా ఉంది, మిక్సీ పట్టేంత మాత్రమే ఉంటుంది కాబట్టి నేను వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే పెద్ద ముక్కలు అయితే మిక్సీలో ఉండే బ్లేడ్లు అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చెప్పి నేను ముందుగానే ఇలా చిన్న చిన్న సైజెస్గా కట్ చేశాను. చూడండి, మీకు ఇక్కడ పసుపుని చూస్తున్నట్టయితే కాస్త క్యారెట్ కలర్లో కనిపించినట్టుగా ఉంది కదా, అంటే ఇక్కడ పసుపు అనేది కాస్త కలర్ మారినట్టుంది. ఎందుకంటే మీకు ఇక్కడ మనం పసుపు ఏ విత్తనం అయితే తీసుకుంటామో అదే విత్తనం మీద బేస్ అయి ఉంటుందండి. కొన్ని రకాల పసుపులు ఏమంటే లైట్ కలర్లో ఉంటాయి, కొన్ని డార్క్ కలర్లో ఉంటాయి, కానీ కలర్ మాత్రం సేమ్ యాజ్ టీజ్గా అలాగే ఉంటుంది. పసుపుని రెడీ చేసుకున్న తర్వాత అది మనకి పసుపు రంగులో మాత్రమే ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక పెద్ద సైజులో ఉండే ఒక గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పసుపు ముక్కలు అనేవి, పచ్చి పసుపు ముక్కలు అనేవి ఆ గిన్నెలో వేసి కాస్త పాలు అనేవి వేసి స్టవ్ వెలిగించాను. ఈ ప్రాసెస్ని ఎందుకు చేస్తున్నాను అంటే ఇది నాకు తొందరగా అయిపోయే ప్రాసెస్ అండి. ఇలా పాలను వేసుకోవాలి. పాలు ఎందుకు వేసుకోవాలి అంటే ఈ పాలు అనేవి వేసిన తర్వాత దీనిలో ఉండే క్రీమ్ అనేది కాస్త పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత ఈ ముక్కలకి బాగా పట్టి ముక్కలు ఎండలో పెట్టినప్పుడు కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటాయి. మీకు ఈ ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటే ఇంకొక ప్రాసెస్ కూడా చేయొచ్చు. మీరు పచ్చి పసుపు ముక్కల్ని ఎన్నైతే తీసుకున్నారో దానికి మునిగేంత వరకు కూడా పచ్చి పాలని యాడ్ చేసుకొని 3 రోజుల వరకు కూడా ఆ పాలల్లోని ఈ పసుపు ముక్కలు అనేవి సోక్ చేసుకోవాలి, బాగా నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న ముక్కల్ని 3 రోజుల తర్వాత ఎండ్లో పెట్టుకోవాలి. అది కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుందని చెప్పి నేను ఈజీగా ఉంటుందని చెప్పి ఈ ప్రాసెస్ని అయితే చేస్తున్నాను. ఇక్కడ పసుపు ముక్కలు అనేవి ఇలా పాలను మొత్తము కూడా అబ్జర్వ్ చేసేసుకుని బాగా వేగిన తర్వాత దీనిలోంచి కాస్త పసుపు అనేది కొంచెంగా అంటుకుంటుంది. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా పసుపు అనేది దిగుతుంది. మొత్తం ఈ పాలన్నీ ఎగిరిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, మొత్తం పాలన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు పెద్దగా ఉండే ప్లేట్ కానీ పళ్ళని కానీ తీసుకుని ముక్కల్ని అందులో వేసుకుని ఎండలో 3 రోజుల వరకు ఆరబెట్టి ఇలా రెడీ అయిన పసుపు కొమ్ముల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి నేను మొత్తం ఎక్కువగా ఈ ప్లేట్ నిండా ఎండబెడితే నాకు ఇన్ని తక్కువ ముక్కలు అయితే వచ్చాయండి పసుపు ముక్కలు. ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇక్కడ మెత్తటి పసుపు పొడి అయితే రెడీ అయింది. దీన్ని ఇలా వాడే కన్నా కూడా ఒక క్లాత్లోని జల్లించుకున్నట్టయితే మెత్తని పౌడర్ అనేది కిందకి దిగుతుంది. చూడండి, ఇక్కడ పసుపు అనేది ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఈ పసుపుని డైరెక్ట్గా వాడకుండా ఏదైనా ఒక క్లాత్ని తీసుకోవాలండి, మెత్తగా పసుపు దిగేటట్లుగా. అది కొద్దిగా అందులో ఈ పసుపుని వేసుకుంటూ ఒక పక్కన ఒకరిని లాగిపెట్టి పట్టుకోమని, ఇంకొక పక్కన మనం పట్టుకుని ఇలా చేత్తో జల్లిస్తూ ఉంటే మెత్తటి పసుపు పొడి మొత్తం కిందకి దిగుతుంది. ఇది ఒక ప్రాసెస్ అండి, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. పసుపు మిక్సీలో పట్టిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ని అయితే చేయాలి. అలా కాకుండా మీకు ఇలా కూడా చేయకుండా ఇంకా ఈజీగా పసుపు అనేది ఎలా మనము మెత్తటి పౌడర్లా తీసుకోవాలో చూపిస్తాను. అందుకంటే ముందు చూడండి, ఇక్కడ మొరలు అనేవి వచ్చాయి కదా, వీటిని మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నట్టయితే మళ్ళీ పసుపు అనేది రెడీ అవుతుంది. అలా ప్రాసెస్ చేసుకోవాలి. ఇవి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పడితే మళ్ళీ మెత్తటి పసుపు అనేది వచ్చేస్తుంది. ఇంకొక ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఇక్కడ పసుపు పొడి అనేది ఉంది కదా, మిక్సీ పట్టిన తర్వాత గిన్నెకి ఆవిరి పట్టిన తర్వాత ఇలాగ మెత్తటి పసుపు అంతా కూడా ఈ గిన్నెకి ఇలా అతుక్కుపోతుంది. అలా వచ్చిన మెత్తటి పసుపుని ఏదైనా ఒక స్పూన్ సహాయంతో లేదా ఇలాగా గిన్నెకి తట్టినట్టయితే ఆ మెత్తటి పౌడర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇలా స్పూన్ని వెనక్కి తిప్పి ఇలా చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేసినా కూడా మెత్తటి పసుపు అనేది కలెక్ట్ అవుతుంది. కాకపోతే దీనికోసం మీరు ఎక్కువసేపు మిక్సీకి ప్రెజర్ అనేది ఇవ్వాలి. అలాగే ఎక్కువ ప్రెజర్ ఇచ్చినట్టయితే మిక్సీ అనేది పాడవుతుంది. కాబట్టి మధ్యలో కొద్దిసేపు ఒక అరగంట సేపు గ్యాప్ ఇస్తూ మీరు ఇలా మెత్తటి పౌడర్ని ఇలా పైన అతుక్కున్న పౌడర్ని చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇదంతా కూడా చాలా మొత్తము కూడా మెత్తటి పౌడర్ అండి. ఇది మీకు ఇంకా జల్లించే ప్రాసెస్ లేకుండా ఇది ఇంకొక ప్రాసెస్ అనమాట. ఇది కూడా మెత్తటి పౌడర్ని కలెక్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. అలాగే ఫేస్ ప్యాక్స్కి అది కూడా ఈ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇలా ఈజీగా పసుపు అనేది మనం ఇంట్లోనే రెడీ చేసుకొని ఇలాగా ప్రాసెస్ని అయితే మీకు 2 టైప్స్లో చూపించాను. ఇక మొత్తం పసుపు అంతా కూడా నేను ఇలాగా పసుపును ఒక గాజు సీసాలాగా అయితే చేశాను. ఈ పసుపు మొత్తము కూడా నాకు 1/2 కేజీ పసుపు అనేది వచ్చిందండి. పసుపు కూడా చాలా మెత్తగా బాగుంది. ఇక ఇది ఛాయ్ ఎలాగుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చేతికి కొంచెం పసుపు అనేది అంటుకుంది కదా, ఇప్పుడు నేను దీని ట్యాప్ కింద కడిగి చూపిస్తాను చూడండి. పసుపు అనేది ఎంత గట్టిగా పట్టుకుందో, అస్సలు పోలేదండి. ఛాయ్ పసుపు అనేది అస్సలు వదలదు. ఇలా మనకి బాగా అతుక్కుందనమాట. అంటే చాలా తక్కువ పసుపు వేసుకున్నా కొన్ని మనకి ఎక్కువగా పట్టుకునేలాగా ఉంటుంది ఛాయ్ పసుపు అనేది. సో ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. దీనివల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూడగలుగుతారు. ఆ తర్వాత మీరు కనుక ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరొక వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను మరి, మీ భవాని.